హైదరాబాద్ రాచకొండ పరిధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడిన చైన్ స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్లో స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాజీగూడ నుంచి ట్రైన్లో పారిపోతుండగా చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు. ఈరోజు ఉదయం ఉప్పల్ నుంచి రామ్ గోపాల్పేట మొత్తం 6 చోట్ల దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. ఉదయం 6 గంటల 20 నిమిషాల నుంచి మొదలైన స్నాచింగ్లు 8 గంటల 10 నిమిషాల వరకు ముగిశాయి. ఉప్పల్, నాచారం, ఓయూ, రామ్ గోపాల్పేట పరిధిలో దొంగలు చైన్ స్నాచింగ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్నాచర్లను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా రంగంలోకి దిగారు. దుండగుల కోసం హైదరాబాద్లోని అన్ని చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే చివరకు కాచిగూడ నుంచి ట్రైన్లో పారిపోతుండగా వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ను చైన్ స్నాచర్లు పోలీసులు పట్టుకున్నారు. सेकंड में आया, इधर रुक गया. అయితే పూలు అటు చూపించింది. పూలు చూపించిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అని నేను అడిగితే రెడ్ అన్నాడు. రెడ్ అంటే నేను అటువైపు రెడ్ బిల్డింగ్ చూస్తున్నా. అటువైపు రెడ్ బిల్డింగ్ చూస్తున్నాను. ఇక వాడు ఇక్కడ చెయ్యేసేసిండు, ఇక్కడ దద్దులు కూడా వచ్చినాయి, చెయ్యేసిండు, లాక్కున్నాడు. ఇక లాక్కొని అయ్యో 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 అనుకుంటే నేను ముగ్గేసేదాన్ని. ఆ ముగ్గు పిండి పట్టుకొని అక్కడ దాకా పోయినా. పోతే ఇక వాడు బండి మీద స్పీడ్గా వెళ్ళిపోయిండు. ఎంతమంది వచ్చారమ్మా? ఇద్దరు వచ్చిండు. ఒకడు ఆల్రెడీ బండి మీద ఉన్నాడు, ఒకడేమో నా దగ్గరికి వచ్చింది. మీరు నేను ఉన్నంత దూరంలోనే ఉన్నాడు. ఇక ఇంత దూరంలోనే ఉండేసి పూలు అని అడిగిండు. నువ్వు ఎక్కడ ఉంటావు అని నేను అడిగేసరికి కథ రెడ్ రెడ్ అన్నాడు. లాక్కున్నాడు, ఆ బండి ఎక్కిండు, వెళ్ళిపోయిండు. ఎవరు లేరు అమ్మ అప్పుడు పట్టుకోవడానికి? వేరే వాళ్ళు ఎవరైనా? గల్లీలు ఎవ్వరు నడుస్తలేరు నాన్న. అప్పుడు ఒక ఆడామ ఒక్కతే ఉన్నది, నా పక్కకు మాట్లాడుకుంటూ ఉన్నది. పోలీసు వాళ్ళు వచ్చిపోయారమ్మా? పోలీసు వాళ్ళు వచ్చిండు, ఇంకా డిఎస్పీ వాళ్ళు వీళ్ళు ఎవరెవరో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చిపోయింది.